హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బహుమతి అనే మరో కథను వినేద్దామండి. కొత్తపల్లి అనే ఒక గ్రామంలో రామయ్య, మల్లయ్య అనే రైతులు ఉండేవారు. వీరు ఎంతో స్నేహంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వ్యవసాయం చేసేవారు. రామయ్య అనే రైతుకు ఒక జత ఎద్దులు మాత్రమే ఉన్నాయి. దున్నుకోవడానికి కొంచెం పొలం కూడా లేదు. మల్లయ్యకు ఎద్దులు లేవు, కానీ కొంచెం పొలం ఉన్నది. రామయ్య, మల్లయ్య ఇద్దరూ ఒక మాట ప్రకారం రామయ్య ఎద్దుల సహాయంతో మల్లయ్య తనకున్న భూమిని దున్నుకుని విత్తనాలు చల్లి పొలం పండించుకొని వచ్చిన పంటను ఇద్దరూ సమానంగా పంచుకోవడానికి అంగీకరించారు. ఒకరోజు మల్లయ్య పొలం దున్నుతుండగా నాగలి భూమిలో చిక్కుకుపోయింది. వెంటనే నాగలిని కట్టిన ఎద్దులను విప్పి పారతో మట్టిని త్రవ్వి నాగలికి పైకి తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక చిన్న ఇనుప పెట్టె దొరికింది. ఆ పెట్టె నిండా బంగారం ఉంది. పట్టరాని సంతోషంతో ఆ పెట్టెను తిరిగి మట్టిలో కప్పిపెట్టి తన స్నేహితుడైన రామయ్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి వెంటనే వచ్చి ఆ పెట్టెను తీసుకోమన్నాడు. వెంటనే రామయ్య, నేను తీసుకోను, నీకు ఆ పెట్టె దొరికింది కాబట్టి అది నీదే అన్నాడు. కాదు కాదు, అది నీకు మాత్రమే చెందుతుంది అని మల్లయ్య అన్నాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. బంగారం ఉన్న పెట్టె ఇద్దరిలో ఎవ్వరూ తీసుకోవడానికి అంగీకరించలేదు. ఇంతలో ఈ విషయం రాజు దగ్గరకు వెళ్ళింది. నేను రాజును కాబట్టి ఆ బంగారం నాకు చెందాలి, ఎవరిది కాదు అని రాజు ఆ బంగారం చూడటానికి పొలానికి వచ్చాడు. రాజు పెట్టె మూత తీసి చూశాడో లేదో దాని నిండా పాములు బుసలు కొడుతూ పైకి వచ్చాయి. భయపడి రాజు తనని మోసం చేయటానికి ఇలా చేశారని రైతులను దూషించాడు. రాజు తిరిగి వెళ్లి సైనికులను పంపి రైతులను చెరసాలలో పెట్టమన్నాడు. రైతుల దగ్గరకు వచ్చిన సైనికులకు రైతులు పెట్టెమూత తీసి చూపించారు. ఆ పెట్టె నిండా ధగధగలాడుతూ మెరిసిపోతున్న బంగారం ఉంది. పాములు కనిపించలేదు. సైనికులు వెంటనే రాజుగారికి ఈ విషయం చెప్పారు. రాజుకు ఏమీ అర్థం కాలేదు. పెట్టెలో అందరికీ బంగారం కనిపిస్తూ ఉంటే తనకు మాత్రం ఎందుకు పాములు కనిపిస్తున్నాయి అని ఆశ్చర్యపోయాడు. వెంటనే రాజుగారు తన రాజ్యంలోని పండితులందరినీ పిలిపించారు. జరిగిన విషయం పండితులకు చెప్పి రాజుగారు ఈ సమస్యకు పరిష్కార మార్గం చెప్పమన్నాడు. రైతులను రప్పించారు. పండితులు తీవ్రంగా ఆలోచించారు. మహారాజా, న్యాయం ప్రకారం ఆ పెట్టెలోని బంగారం రైతులకు చెందాలి. అందుకే మీకు ఆ పెట్టెలో బంగారం బదులు పాములు కనిపించాయి. ఇతరులకు, రైతులకు కూడా ఆ పెట్టెలో బంగారం కనిపిస్తుంది అని అన్నారు. దానికి రాజు, నిజమే, కానీ ఆ రైతులు ఇద్దరు ఎవరికీ వారు తమకు బంగారం వద్దంటున్నారు, అది ఎవరికి చెందాలి అని అడిగాడు. వెంటనే ఆ పండితులు రైతులను పిలిచి మీకు పిల్లలు ఉన్నారా అని అడిగారు. దానికి రామయ్య అనే రైతు తనకు ఒక కొడుకు ఉన్నాడని చెప్పాడు. మల్లయ్య అనే రైతు తనకు ఒక కూతురు ఉందని వదిలిచ్చాడు. పండితులు, మహారాజా, సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ రైతుల పిల్లలకు ఇద్దరికీ వివాహం చేసి ఆ పెట్టెలో ఉన్న బంగారం పెళ్లిలో వధూవరులను ఆశీర్వదించి కానుకగా ఇవ్వండి అని అన్నాడు. పండితులు చెప్పిన పరిష్కార మార్గానికి రాజు ఎంతో సంతోషించి రాజగృహంలో పెళ్లికి ఏర్పాటు చేశాడు. వివాహం ఘనంగా జరిపించాడు. వధూవరులను ఆశీర్వదించి బంగారం ఉన్న పెట్టెను బహుమానంగా ఇచ్చాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.